శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మన కిడ్నీ పాడైపోతే దాన్ని ఏ విధంగా ఎటువంటి మొక్కలతోటి అంటే నేచురల్ పద్ధతిలో ఎలా బాగు చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకోవచ్చు. మానవుని శరీరంలో ఒక మహత్పూర్ణమైన అంగం కిడ్నీ. కిడ్నీని ఒక సూపర్ కంప్యూటర్ తో పోల్చొచ్చు. ఎందుకంటే కిడ్నీ నిర్మాణం చాలా అనిర్దిష్టంగా మరియు జటిలంగా ఉంటుంది. అంటే నిర్దిష్టమైన పద్ధతిగా లేకుండా జటిలంగా అంటే చాలా చాలా కష్టతరంగా ఉంటుంది. కిడ్నీ శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేసి మూత్రాన్ని తయారు చేస్తుంది. శరీరం నుండి మూత్రాన్ని బయటకు పంపించే పని మూత్రనాళం అంటే యూరినరీ, మూత్రాశయం అంటే యూరినరీ బ్లాడర్ మూత్ర ద్వారం అంటే యూరెట్మీ ద్వారా జరుగుతుంది. స్త్రీ పురుషుల శరీరాల్లో సామాన్యంగా 2 కిడ్నీలు ఉంటాయి. కిడ్నీలు కడుపులో వెనక భాగంలో వెన్నెముకకు ఇరువైపులా, ఛాతీకి క్రింద భాగంలో ఎముకల మధ్య సురక్షితంగా ఇమిడి ఉంటాయి. కిడ్నీ యొక్క ఆకారం మన జీడిపప్పు తింటాం కదా, దానిలా ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ సామాన్యంగా కిడ్నీ 10 సెంటీమీటర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల లావుగా ఉంటుంది. కిడ్నీ యొక్క బరువు 150 నుండి 170 గ్రాముల వరకు ఉంటుంది. కిడ్నీ ద్వారా తయారయ్యే మూత్రాన్ని మూత్రాశయం వరకు పంపించే గొట్టము మూత్రనాళము అంటారు. ఇది సాధారణంగా 25 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. విశేషమైన రబ్బర్ లాంటి కండతో నిర్మించబడి ఉంటుంది. మూత్రాశయం పొట్ట క్రింద ఎదుటి భాగంలో స్నాయువుతో చేయబడ్డ సంచి. ఇందులో మూత్రం చేరి ఉంటుంది. మూత్రాశయంలో ఎప్పుడైతే 300 నుంచి 400 మిల్లీలీటర్ల వరకు మూత్ర సేకరణ అవుతుందో అప్పుడు ప్రతి మనిషికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం కలుగుతుంది. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఈ యొక్క మూత్ర విసర్జన అనేది సమయానికి చెయ్యకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ మూత్రాశయంలో ఉన్నటువంటి మూత్రంలో ఎన్ని రకాలైనటువంటి యాసిడ్స్ ఉంటాయో మనకు తెలిసిందే. అన్ని రకాలైనటువంటి యాసిడ్స్ కూడా లోపల స్టాగ్నెట్ అయిపోవడం వల్ల లోపల ఉన్నటువంటి పార్ట్స్ ని కొద్దిగా పాడు చేస్తూ ఉంటాయి. మరి ఇలా పాడైపోయినటువంటి కిడ్నీని మనం నేచురల్ పద్ధతిలో ఏ విధంగా బాగు చేసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా తెలుస్తుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల ఏదైనా ఖాళీ ప్రదేశం ఉంటే చాలు, పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా మొలిచే మొక్క ఏదైనా ఉంది అంటే అది గలిజేరు మొక్కనే చెప్పాలి. ఖాళీ ప్రదేశాలు, పల్లె ప్రాంతాల్లో ఈ మొక్కలు చాలా విరివిగా పెరుగుతూ ఉంటాయి. అయితే చాలా మంది ఈ మొక్కలను చూసి పిచ్చి మొక్కలుగా అనుకుంటారు. కానీ నిజానికి ఈ మొక్కల్లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలిస్తే ఆ మొక్క ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్లి మరి ఇంటికి తెచ్చుకుంటాం. గలిజేరు మొక్కని ఔషధాల గని అని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. గలిజేరు మొక్కను ఆయుర్వేదం ప్రకారం పునర్నవ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ బొరేనియా డెఫ్యూజా. దీన్ని భారతీయ ఆయుర్వేద శాస్త్రంలో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే ఈ మొక్క విషయానికి వస్తే ఇది మామూలుగా తీగ జాతి మొక్క. తెలుపు, ఎరుపు మరియు నలుపు రంగుల్లో మనకు కనిపిస్తుంది. ఈ తెల్ల గలిజేరు ఆకులను వేడి నీటిలో మరిగించి వడగట్టి ఆ నీటిని తాగడం వలన గొంతులో కఫం, దగ్గు తగ్గుతుంది. అలాగే జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి. ఈ నీటిని తాగడం వలన మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. తెల్ల గలిజేరు వేరును నీటిలో అరగదీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే గలిజేరు ఆకుని కూర వండుకుని తింటే మన శరీరంలో ఉన్న రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాకుండా తెల్ల గలిజేరు వేరు, నీరు, పాలు సమంగా కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించి తరువాత వడగట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఈ తెల్ల గలిజేరు ఆడవాళ్ల శరీర అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. తెల్ల గలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. అలాగే కొంతమంది పిల్లలు వయస్సు పెరుగుతున్న కొద్దీ నడవలేరు. అలాంటి వారికి తెల్ల గలిజేరు తైలం మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆకు కూరని అధికంగా తినకూడదు. ముఖ్యంగా గుండె జబ్బు ఉన్నవాళ్లు, అలాగే షుగర్, బీపీ ఉన్నవారు చలువ చేసే పదార్థాలు అధికంగా తింటూ ఈ ఆకుకూరని మితంగా తినాలి. అలాగే గర్భవతులు, పాలిచ్చే తల్లులు ఈ ఆకుకూర తినకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఈ తెల్ల గలిజేరు పూలు తెల్లగా, ఎర్రగా ఉంటాయి. తెల్ల పూలు ఉంటే తెల్ల గలిజేరు అని, ఎర్ర పూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. నేల మీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా ₹1 ఉంటాయి. ఔషధ గుణాలు మూడింటికి ఒకేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమని అంటారు.
తెల్ల గలిజేరు ఆకులు పిడికెడు తీసుకుని శుభ్రపరిచి పావు లీటర్ నీటిలో వేసి 10 నిమిషాలు మరగనివ్వాలి. అనంతరం చల్లార్చి వడపోసి ఉదయం పరగడుపున 1 గ్లాస్ తీసుకున్నట్లయితే కనుక కిడ్నీలు శుద్ధితో పాటు మూత్రనాళ సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. కానీ ఈ యొక్క ప్రక్రియను 21 రోజులు చేయాల్సి ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత అరగంట వరకు ఏమీ తీసుకోకూడదు. శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని వైటమిన్ సి, డి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఇది. పునర్నవ ఆకు, కాండం, వేరు ఇలా ప్రతిదీ పనికొస్తుంది. ఈ ఆకులను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫ సమస్య, లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, యూరియా లెవెల్స్ సరిచేయడానికి, వాతం, శ్వాస సంబంధ వ్యాధులు, రక్త శుద్ధి, కీళ్ల నొప్పులు, బహిష్టు సమస్యలు, అన్ని జ్వరాలకు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది. మానవ శరీరంలో కీలకమైన భాగాలు నిత్య యవనంతో తొణికిసలాడుతూ ఉంటే అనారోగ్యాలు మన దరికి రావు. మనం మరిచిపోయిన పునర్నవని బహుళజాతి కంపెనీలు గుర్తు పెట్టుకున్నాయి. శుభ్రంగా ఎండబెట్టి పొడి చేసి ఆకర్షణీయమైన డబ్బాల్లో పెట్టి మనకు అమ్మేస్తున్నారు. దాని బదులు చక్కగా మనం ఈ పునర్నవ చెట్టును తెచ్చుకుని, అంటే ఈ ఆకుల్ని తెచ్చుకుని పప్పులు వేసుకుని వండుకుని తింటే చాలదు, మనకి కావలసినంత ఆరోగ్యం వస్తుంది. తెల్ల గలిజేరు వేడి చేసి కఫం, దగ్గు, విషం, హృద్రోగాలను, పాండు రోగాలు, శరీరానికి కలిగే వాపులు, వాత వ్యాధులు, కడుపుకి సంబంధించిన వ్యాధుల్ని పోగొడుతుంది. బాగా ముదిరిన ఈ మొక్క వేర్లను సేకరించి పాలు కాచేటప్పుడు వచ్చే ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పొడి చేసి బెల్లం, నెయ్యి కలిపి తీసుకుంటే మూల వ్యాధి, పాండు రోగము, శ్వాస సంబంధిత అనారోగ్యాలు, అరుచి, వాతము, కఫము, ఉబ్బు పోగొడుతుంది. శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. శరీరంలో యూరియా లెవెల్స్ ని తగ్గిస్తుంది. డయూరెటిక్ గా పనిచేస్తుంది. గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోధకాలు తగ్గుతుంది. పిత్తానికి చెక్ పెట్టేటటువంటి ఎర్ర గలిజేరు గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎర్ర గలిజేరు చలవ చేయడంతో పాటు పిత్తాన్ని పోగొడుతుంది. నల్ల గలిజేరు కారం, చేదు రుచి ఉండి వాతాన్ని పోగొడుతుంది. ఇది దొరకడం అరుదు. మనకి సామాన్యంగా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరు మాత్రమే. ఈ ఆకులను పప్పులో కలిపి వండుకుంటారు. ఉప్పు, మిరపకాయలు వేసి రుబ్బిన మినప్పిండిలో గుమ్మడి బదులు తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలుగా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ఆకలితో కషాయం చేసి తాగుతారు. ఈ కషాయంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే నెల రోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది. తెల్ల గలిజేరు వేరు, ఉమ్మెత్త వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది. తెల్ల గలిజేరు వేరు, నీరు, పాలు సమంగా కలిపి పాలు మిగిలేదాకా కాచి వడగట్టి తాగితే గనక సర్వ జ్వరాలు హరిసి. ఈ విషయాన్ని సుశ్రుత సంహిత చెప్తోంది. ఈ ఆకుకూరను అతిగా తినకూడదు. తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి. డయాబెటీస్, అధిక రక్తపోటు ఉన్నవారు చలువ చేసే పదార్థాలు అధికంగా తింటూ ఈ ఆకుకూరని మితంగా తీసుకోవాలి. మరి చూశారు కదా, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఈ తెల్ల గలిజేరు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి, వీరందరికీ కూడా ఈ యొక్క గలిజేరు మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి మీ దగ్గరలో ఇది ఉంటే కనుక తెచ్చుకుని వాడడానికి ఏమాత్రం సందేహించకండి. సో ఫ్రెండ్స్, వీడియో చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి మీరు లైక్ చేసి ఇతరులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.